బిడ్లారా, దేవుడు మీకు తోడై ఉండి ఆశీర్వదించి సర్వ సమృద్ధిలోనికి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. ఆయన కృప, ఆయన కాపుదల నిత్యము మీకు తోడై ఉండునుగాక. ప్రతి కీడు అపాయము దేవుడు తప్పించి ముందుకు నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5 నుండి 7 వచనాలు మనము చదువుకొని ధ్యానించుకుందాం. ఇక్కడ కొన్ని వృక్షములు కనబడుతున్నాయి. వాటి యొక్క ఫలాలేంటి, అవి ఎట్లా ఫలిస్తున్నాయో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము నేర్చుకుందాం. మొట్టమొదటి చెట్టు ఏంటంటే తామర చెట్టు, మొదటిది. రెండోది మనం ఇక్కడ చూస్తున్నప్పుడు ఒలివే చెట్టు. మూడోది ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ద్రాక్ష చెట్టు కనబడుతుంది. ఈ 3 వృక్షములు మనకు కనబడుతున్నాయి. వీటి విషయంలో మనం కొన్ని నేర్చుకుందాం. 5వ వచనం, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికుందును, తామర పుష్పము పెరుగున్నట్లు అతడు అభివృద్ధి నొందును అని చెప్తున్నాడు. ఇక్కడ తామర చెట్టు కోసము దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ చెట్టును సృష్టించిన సృష్టికర్త దాని విషయంలో మనకు కొన్ని విషయాలు నేర్పిస్తూ ఉన్నాడు. అంటే ఈ తామర చెట్టు ఏమవుతుందంటే అది ఎట్లా పెరిగి అభివృద్ధి పొందుతుందో నీవు కూడా అలా అభివృద్ధిలోనికి వస్తావని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరి చెట్టుకు మంచులాగా ఉన్నాడట దేవుడు. కొన్నిసార్లు వర్షం లేని సమయంలో చెట్టు అది ఎదగాలంటే దానికి మంచు కావాలి. భూమిలోంచి ఆవిరి వస్తుంది, ఆవిరి తీసుకుంటుంది వేల నుంచి, తర్వాత మళ్ళీ పైనుంచి కూడా ఆ మంచు పైనుంచి మంచు కురుస్తున్నప్పుడు కూడా ఆ మంచును తీసుకుంటుంది, భూమిలోంచి వచ్చి ఆవిరి తీసుకుంటుంది. అందుకే దేవుడు చెట్టుకు మంచులాగా ఉన్నట్టు అతనుకుంటానంటున్నాడు. అంటే చెట్టును అభివృద్ధిలోకి తీసుకొస్తున్న నేను నిన్ను కూడా అభివృద్ధిలోకి తీసుకొస్తా. ఎందుకంటే చెట్టు నా నోటి మాట వలన కలిగింది. నీవు నా స్వహస్తాల చేత నేను చేసుకున్నాను, నా రూపాన్ని నీకు ఇచ్చానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి చెట్టుకు మంచులా ఎలా ఉన్నాడో నీకు కూడా అలాగ ఉన్నాడు. చెట్టు ఏ రీతిగా పెరిగి అభివృద్ధి అవుతుందో దేవుడు నిన్ను కూడా తనలో ఆత్మలో ఎదిగింపజేసి ఫలింపజేసి అభివృద్ధిపరిచి విస్తరింపచేయాలని ఆశపడుతున్నాడు. కాబట్టి నీవు ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. అయ్యా, తామర చెట్టు విషయంలో నాకు నేర్పించావు, ఆ చెట్టుకు మంచున్నట్టుగా నీవు అతనికి ఉన్నావన్నావు, మాకు కూడా అలా ఉండయ్యా అని అడిగి దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు కంపల్సరీ నువ్వేమవుతుంటే అభివృద్ధి పొందుతావు. ఇంకోటి, చెట్టు యొక్క గుణం ఏంటంటే అది ఎక్కువగా చెర్రల్లో, కుంటలల్లో, నదులలో అక్కడిక్కడ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కుంటలలో, చెర్రలు ఉంటున్నప్పుడు నీరు లేనప్పుడు మట్టి దగ్గర ఉంటుంది, మట్టి పిల్లలు ఉంటుంది. ఎప్పుడైతే వర్షం పడుతున్నప్పుడు నీరు వస్తున్నప్పుడు నీరు ఎంత పెరుగుతూ ఉంటే ఈ చెట్టు అంత పైకి పెరుగుతూ పైన ఉంటుంది తప్ప నీళ్ళు తన పైన ఉండవు, నీళ్ళపైన అది ఉంటుంది. ఒకవేళ మీరు ఆ ఆకు మీద నీళ్లు పోసినా కూడా అది వెంటనే జారి కింద పడతాయి. అంటే అర్థమైందంటే అది ఏమవుతుంది, ఆ నీరు పైన ఉంటుంది. అలాగే నీవు కూడా ఈ లోకమనే మురికిలో, ఈ లోకమనే పాపములో, అనేకమైన బంధకాల్లో ఉండకుండా పైన ఉండేటట్టుగా దేవుడు నిన్ను చేయాలని కోరుతూ ఉన్నాడు. కాబట్టి నీవు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే తామర చెట్టును ఏ రీతిగా అయితే నీళ్ళ పైనే ఉంచినట్టుగా, ఎందుకంటే నీళ్ళ పైన ఎందుకు ఉంటుందంటే ఆ నీళ్ళల్లో ఆకు మునుగకుండా వేస్తున్నాడు. ఈ లోకమైన సముద్రంలో ఉన్నా కూడా పాపము నీ క్రింద ఉండాలి కానీ నీ పైన ఉండకూడదు. నీ పైన ఉన్నదంటే అది నిన్ను ఏలుతున్నప్పుడు ఏమవుతుందంటే నీ జీవితం పాడైపోతుంది. కాబట్టి అందుకే ఆ నీరు పైన చెట్టు ఉంటుంది కాబట్టి అది వృద్ధిలోనికి వస్తుంది. దేవుని కృప, దేవుని కాపుదల మొదటిది. రెండవది
ఒలివ చెట్టు. ఈ ఒలివ చెట్టు యొక్క గుణలక్షణాలు ఏంటంటే, ఎంత ఎండ ఉంటే అంత పెరిగి సౌందర్యంగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇది ఏమంటే ఒలివ చెట్టును కలిగినంత సౌందర్యము అతనికి కలుగును అంటున్నారు. అంటే ఈ ఒలివ చెట్టు గుణలక్షణం ఏంటంటే, ఇది ఎండలోనే పెరుగుతుంది. ఎంత ఎండ ఉంటే అంత పచ్చగా అవుతుంది. అంత పచ్చగా ఉంటున్నప్పుడు అంత సౌందర్యంగా అవుతుంది. అంటే శ్రమలు, బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు నీకు వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఎలా ఉంటావంటే, వాటన్నిటినీ దేవుణ్ణి పాదాల కింద తీసుకొచ్చి నీ యొక్క సౌందర్యం అంటే నీ ముఖ కాంతిలో దేవుని యొక్క దివ్య సౌందర్యం ఉంటుంది. తర్వాత కుటుంబం దేవుడు ఆశీర్వించబడతాడు, అభివృద్ధిలోకి వస్తాడు. ఇప్పుడు చూడండి, చాలామంది ఈ క్రీములు ఆ క్రీములు వాడుతూ ఉంటారు. కానీ క్రీములు వాడినంత మాత్రాన ఆ ముఖంలో సౌందర్యం రాదు, గుర్తుంచుకోండి. కాబట్టి దేవుడు సౌందర్యాన్ని ఇవ్వాలి, దేవుడు అందం ఇవ్వాలి. కాబట్టి అది ఇవ్వాలంటే ఎక్కువగా దేవుని పని చేయాలి, గుర్తుంచుకోండి. సువార్త ప్రకటించు వారి పాదములు అతి సుందరములు అన్నాడు. మరి యేసుక్రీస్తును పరిచయం చేస్తున్నప్పుడే పాదాలే సుందరంగా ఉంటాయి, మరి ముఖంకి ఎంత సుందరంగా ఉండాలి. అందుకే చాలామంది బ్యూటీ పార్లర్లకు వెళ్ళి ఈ క్రీములు ఆ క్రీములు, లేకపోతే యూట్యూబ్లో చూసి ఆ క్రీములు ఈ క్రీములు వాడుతూ ఉంటారు. కానీ దానివల్ల ఏమో తెలుసా, ఇంకా నష్టమే తప్ప లాభం మాత్రం ఉండదు. కాబట్టి దేవుడు మనకు సౌందర్యం ఇవ్వాలి అంటే, కాబట్టి ఈ యొక్క ఒలివ చెట్టు యొక్క గుణలక్షణం ఏంటో మనం నేర్చుకున్నాం. కాబట్టి అలాగే మనం ఉండాలి అంటే కంపల్సరీ ఆయన సువార్త ప్రకటిస్తూ, ఆయన పరిచర్య చేస్తూ, ఆయన మీద ఆధారపడుతూ ఉన్నప్పుడు నీ యొక్క జీవితం సౌందర్యంగా ఉంటుంది. మూడోది, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు అని చెప్తున్నాడు. మూడోది, ఈ ద్రాక్ష చెట్టు ఏంటంటే ఇది ఎప్పుడు కూడా ఫలిస్తూనే ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇది 365 రోజులు ఇది ఫలిస్తూనే ఉంటుంది. కాబట్టి అందుకే దేవుడు ద్రాక్ష చెట్టు వలె అని చెప్తున్నాడు. వారు వికసింతురు, వికసిస్తూ ఉంది. అంటే వికసించడం అంటే ఏంటంటే అదే ఏమవుతుందంటే వృద్ధిలోనికి వస్తుంది, ఆశీర్వాదంలోకి వస్తుంది. కాబట్టి అందుకే దేవుడు ఇట్లా మనం చూస్తున్నాం, నీ పిల్లలు ఒలివ చెట్టు వలె మొక్కల వలె ఉంటారు, నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉంటారని దేవుడు చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఈ ఒలివ చెట్టు ఏంటంటే ఇది అద్భుతంగా మనం చూస్తున్నప్పుడు ఈ చెట్టు ద్రాక్ష చెట్టు ఇది ఫలిస్తుంది. అది వికసించినట్టుగా నీవు వికసిస్తావు అని దేవుడు చెప్పాడు. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని పొందుకున్న మనం ఆయన కృతజ్ఞతలు చెల్లిద్దాం. ప్రార్థన. కన్న తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు దుష్టెత్తుకుపోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ఆదరించినందుకు మీకు స్తోత్రాలు. నాయన నీకు వందనాలు. తామర చెట్టు కోసం, ఒలివ చెట్టు కోసం, అలాగనే ద్రాక్ష చెట్టు కోసం నేర్పించిన తండ్రి నీకు వందనాలు. మేము కూడా అలా ఉండే కృపను దయచేయమని మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు కృతజ్ఞతలు యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనను దీవించి ఆశీర్వించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.